హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో ఎవరైతే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉండి డబుల్ బెడ్ మేడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఈరోజు ఒక నిజంగా మంచి రోజు అని చెప్పుకోరండి. సో ఎందుకు అంటే డబుల్ బెడ్ ఇమ్మీల లిస్టు రాబోతుందండి. సో ఎవరైతే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి. సో అసలు ఈ ఫైనల్ లిస్ట్ ఎప్పుడు రాబోతుంది ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఎవరైతే ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు ఎవరైతే ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉందరో అటువంటి వారికి అలాగే వారితో పాటు ఎవరైతే మిగతా జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉందరో అటువంటి వారికి కూడా తొందరలోనే డబుల్ బెడ్ ఎమ్మెల్యే ప్రభుత్వం కేటాయించబోతూ ఉందండి. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉందరో అటువంటి వారు తప్పకుండా మీరు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు డబుల్ బెడ్ ఎమ్మెల్యే కేటాయించినట్టయితే తప్పకుండా ప్రభుత్వము ఫోన్ చేస్తుందండి, లేకపోతే మెసేజ్ అయినా పంపిస్తుందన్నమాట. సో ఎవరైతే ఇప్పటి వరకు మనకి గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకుని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ కూడా రాబోతుందన్నమాట. సో ఎవరైతే ఫైనల్ లిస్ట్ ఉంటారో అటువంటి వారికి మాత్రమే డబుల్ బెడ్ ఎమ్మెల్యే ప్రభుత్వం కేటాయించబోతుందండి. సో లక్కీ డ్రా ద్వారా కాకుండా మామూలు లిస్ట్ వైజ్నే మనకి ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యేని కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్ని డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్నాయో ఆ డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు అన్ని కూడా ప్రభుత్వము ఒక లిస్టు వైజ్గా తయారు చేసి పంపిణీ చేయబోతుందండి. కాబట్టి ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి మిగతా జిల్లాలో కానివ్వండి ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉంటారో అటువంటి వారు తప్పకుండా కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఒకవేళ మీకు దగ్గరలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు ఏవైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించి మీకు దగ్గరలోనే డబుల్ బెడ్ ఎమ్మెల్యే లబ్ధిదారులు కూడా అందించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఎక్కడైతే కట్టారో వాటికి దగ్గరలో ఎవరైతే ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉంటారో అటువంటి వారికి మాత్రమే డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు ఎక్కువగా కేటాయించే అవకాశం అయితే ఉందన్నమాట. సో మిగతా వారికి కూడా డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు ఇస్తారు కానివ్వండి, కొంచెం లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. సో ముందుగా ఏ ప్రాంతాల్లో డబుల్ బెడ్ ఎమ్మెల్యే కట్టారో ఆ ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళు అంటే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు కేటాయించే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎన్ని డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యే లిస్ట్ మొత్తం కూడా ప్రభుత్వం బయటకు తీసి ఒక లిస్ట్ వైజ్గా పంపిణీ చేయబోతుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి. సో ఈ రోజు రేపు డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. సో ఎవరైతే ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L1 L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా కొంచెం యాక్టివ్గా ఉండండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా మంది అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ ఏమిటంటే సో డబుల్ బెడ్ ఎమ్మెల్యే హైదరాబాద్లో ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారండి. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్లో మొత్తము 1,50,000 డబుల్ బెడ్ ఎమ్మెల్యే ప్రస్తుతం రెడీగా ఉన్నాయండి. సో ఎవరైతే ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఇస్తారండి. మిగతా వారికి అంటే ఎవరైతే L1లో ఉన్నారో L3లో ఉన్నారో అటువంటి వారికి డబుల్ బెడ్ ఎమ్మెల్యే మాత్రం పంపిణీ చేయరండి, గుర్తుపెట్టుకోండి. సో L2 కేటగిరీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మాత్రమే డబుల్ బెడ్ ఎమ్మెల్యే వస్తాయండి. సో ఇకపోతే డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారండి. ఫ్రెండ్స్, ఈ దసరా పండుగలపై డబుల్ బెడ్ ఎమ్మెల్యే అని కూడా మనకి పంపిణీ చేయబోతున్నారండి. సో ఏవైతే దసరా పండుగ కన్నా ముందుగా ఒక 2-3 రోజులు ఉంటుందో ఆ 2-3 రోజుల టైంలోనే మొత్తం అన్ని కూడా పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం ఒక ప్లానింగ్ అయితే వేస్తూ ఉందండి. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఫైనల్ లిస్ట్ వస్తే మీకు తప్పకుండా మీ యొక్క వార్డ్ ఆఫీస్కి వస్తుందండి, బయట ఎక్కడ కూడా రాదనమాట. సో చాలా మంది మా దగ్గర డబుల్ బెడ్ ఎమ్మెల్యే లిస్ట్ ఉంది మీకు కావాలని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఇటువంటి వాటిని మీరు నమ్మకండి. ఎందుకంటే లిస్ట్ వస్తే తప్పకుండా ప్రభుత్వము అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తుంది, కానీ చిన్న చిన్న ఛానల్స్ ద్వారా అనౌన్స్మెంట్ చేయదండి, గుర్తుపెట్టుకోండి. సో ఇంతకు ముందు కూడా నేను చెప్పానండి ఒకసారి. సో డబుల్ బెడ్ ఎమ్మెల్యే గురించి ఒక ఆయన్ని మోసం చేశారని చెప్పేసి. సో ఇలా మీరు మోసపోకుండా ఉండండి తప్పకుండా. సో ఎవరైతే డబుల్ బెడ్ ఎమ్మెల్యేకి అప్లై చేసుకొని L1 L2 లిస్ట్ ఉంటారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వీడియో కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకొని L1 L2 లిస్ట్ ఉంటారో అటువంటి వారు కూడా తప్పకుండా షేర్ చేయండి.